ఈరోజు మన కథాలోగిలిలో మొల్ల రామాయణం విందాం. ఈరోజు భాగంలో అసలు వాల్మీకి మహర్షి మదిలో మెదిలిన ప్రశ్న ఏమిటి, రామకథ ఎలా ఆవిర్భవించింది అనేది తెలుసుకుందాం. అనేక వేల సంవత్సరాల క్రితం ప్రకృతి సౌందర్యంతో నిండిన ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో మహాతపస్వి వాల్మీకి మహర్షి నివసించేవాడు. ఆయన యోగ శక్తి, జ్ఞానం, తపస్సులో అసమానుడు. అయినప్పటికీ ఒక ప్రశ్న ఆయన మనసులో తరచూ మెదులుతుండేది. ఈ భూమిపై సర్వగుణ సంపన్నుడైన, ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టని, సత్యవంతుడు, వీరుడు, ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచే మనిషి ఎవరైనా ఉన్నాడా? ఒకరోజు దేవర్షి నారదుడు ఆయన ఆశ్రమానికి విచ్చేశాడు. వాల్మీకి మహర్షి ఆయనకు నమస్కరించి తన సందేహాన్ని అడిగాడు. ఓ దేవర్షి, ఈ లోకంలో గుణవంతుడు, ధైర్యవంతుడు, సత్యవృతుడు, కృతజ్ఞుడు, ప్రజాహితాన్ని కోరేవాడు, ధర్మపరుడు అయిన మహాపురుషుడు ఎవరైనా ఉన్నాడా? నారదుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. అటువంటి మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు శ్రీరాముడు. ఆ తర్వాత నారదుడు శ్రీరాముని జననం నుంచి రావణ సంహారం వరకు జరిగిన ప్రధాన సంఘటనలను సంక్షిప్తంగా వివరించాడు. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా రాముని మహిమ వాల్మీకి మనసులో అలలలా పొంగుతూనే ఉంది. ఒకరోజు ఆయన తన శిష్యుడు భరద్వాజుడితో కలిసి తమసా నది తీరానికి వెళ్ళాడు. అక్కడ క్రౌంచ పక్షుల జంట ప్రేమగా విహరిస్తూ కనిపించింది. అప్పుడే ఒక వేటగాడు బాణం విడిచి మగపక్షిని చంపేశాడు. ఆడపక్షి దుఃఖంలో విలపించడం చూసి వాల్మీకి హృదయం కరిగిపోయింది. ఆవేదనతో ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. మా నిషాద ప్రతిష్టాం అనే ఈ శ్లోకం ప్రపంచంలోని మొదటి శ్లోకంగా ప్రసిద్ధి చెందింది. ఆశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, వాల్మీకి, నీవు శ్రీరాముని జీవితాన్ని కావ్యంగా రచించు, నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను అని ఆశీర్వదించాడు. అలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామాయణ మహాకావ్యం ఆవిర్భవించింది. రేపటి భాగంలో అయోధ్య మహిమ, దశరథుని మనోవేదన గురించి చెప్పుకుందాం. అంతవరకు కథాలోగిలిలో విశ్రమించండి.